ఒక కొండల మధ్య గల ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం ఎంతో అందంగా ఉండేది. కానీ గ్రామంలోని ప్రజలు జీవితాలు మాత్రం చాలా కష్టంగా గడిచేవి. అనేక మంది రైతులు, కూలీలు తమ కష్టంతో జీవనం కొనసాగించేవారు. ఈ గ్రామంలోనే ఒక చిన్న ఇంట్లో ఒక బాలుడు ఉండేవాడు. అతను చిన్నతనం నుంచే ఎంతో తెలివైనవాడు. కానీ అతని కుటుంబం చాలా పేదది. అతని తండ్రి ఒక కుండల కుమ్మరి. రోజంతా మట్టితో కుండలు చేయడం, అవి మార్కెట్లో అమ్మడం, ఇదే వారి జీవనోపాధి. అతను తన తండ్రికి సహాయం చేస్తూ పెరిగాడు. కానీ అతని మనసులో మాత్రం మరో కల ఉండేది. అతను ఒక పెద్ద లెక్చరర్ అవ్వాలని, దేశం మొత్తానికి జ్ఞానాన్ని అందించాలని. అతను అలా కలలు కంటూ తన తండ్రితో చెప్పేవాడు, నాన్న, నాకు చదువుకోవాలి, గొప్పవాడు అవ్వాలని ఉంది అని. కానీ అతని తండ్రి దుఃఖంగా నవ్వుతూ, బాబు, మనం పేదవాళ్ళం, నీ కలలు చాలా గొప్పగా ఉన్నాయి, కానీ మన వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది అని చెప్పేవాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళు కూడా ఎక్కిరించేవాళ్ళు. ఒక కుండల కొమ్మరి కొడుకు లెక్చరర్ అవుతాడా? ఇదంతా వృధా ప్రయత్నం. నీ తండ్రిని అనుసరించి కుండలు చేయటం నేర్చుకో అని అనేవారు. అయినా కూడా అతను తన పట్టుదల వదలలేదు. ఒకరోజు సాయంత్రం అతను తన తండ్రికి సహాయం చేస్తూ ఒక మట్టి ముద్దను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఊర్లోని ఒక టీచర్ అతన్ని గమనించి, బాబు, ఎందుకు అంత డీప్గా ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు. అప్పుడు అతను, నాకు చదవాలని ఉంది, కానీ ఈ పేదరికం, ఈ పరిస్థితి నన్ను ఆపుతుంది. అతను ఓ మట్టి ముద్దను తీసుకొని దాన్ని చేతిలో పట్టుకొని, ఇది ఏమిటి అని అడిగాడు. ఆ పిల్లవాడు ఇది మట్టి ముద్ద అని చెప్తాడు. సరే, ఇప్పుడు చూడు అని ఆ టీచర్ ఆ ముద్దని చేతులతో చక్కటి కుండలా మార్చాడు. ఇది మట్టి ముద్ద, కానీ దానికి మంచి ఆకృతి ఇచ్చాక ఇది అందమైన కుండ అయింది. నీ జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఇతరులు మట్టిగా చూస్తారు, కానీ నువ్వు నీ శ్రమతో, నీ పట్టుదలతో నీ జీవితాన్ని మలుచుకోవచ్చు. ఆ మాటలు ఆ పిల్లవాడి గుండెలో బాగా నాటుకుపోయాయి. ఇప్పుడు ఎలాంటి అవమానాలు, కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుంచి అతను మరింత కష్టపడి చదువుకోవడం ప్రారంభించాడు. ఉదయం తన తండ్రికి కుండలు చేయడంలో సహాయం, సాయంత్రం ఊరి వద్దే కొంతమంది పిల్లలకు చదువు చెప్పడం, అలా కొంత డబ్బు సంపాదించుకున్నాడు. ఆయాసం, ఆకలి, నిద్రలేమి. కానీ అతని పట్టుదల ముందు అవన్నీ తక్కువైపోయినాయి. ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది, పెద్ద యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టులకి. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారు యూనివర్సిటీలో ప్రవేశం పొందవచ్చు. ఇది అతనికి ఒక చక్కటి అవకాశం. అతనికి ఎలాంటి సహాయము లేదు, కానీ ధైర్యంతో, పట్టుదలతో నడుచుకుంటూ రాజధానికి వెళ్ళాడు. పరీక్షలో వేల మంది పాల్గొన్నారు. అన్ని అద్భుతమైన ప్రశ్నలు. కానీ అర్జున్ తన మెదడుతో, తెలివితేటలతో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అతని సంకల్ప బలం చూసి ఇన్విజిలేటర్లు ఆశ్చర్యపోయారు. ఇతను నిజంగా అత్యుత్తమ విద్యార్థి అని వారి టీచర్లు ప్రశంసించారు. అతను విద్యార్థిగా ఎంతో కష్టపడి చదివాడు. కొన్నాళ్లలోనే అతను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎదిగాడు. తర్వాత అతను తిరిగి తన గ్రామానికి వచ్చాడు. ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు అతనికి సత్కారం చేశారు. అతని గ్రామస్తులకు ఇలా చెప్పాడు, జన్మ మన భవిష్యత్తుని నిర్ణయించదు, మన కృషి, పట్టుదలే మన జీవితాన్ని మలుచుతుంది. నేను మట్టి ముద్దను మేలిమి కుండలా మార్చినట్లుగా మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు. నువ్వు ఎక్కడ జన్మించావని ముఖ్యం కాదు. నీ కలలు, నీ కృషి, నీ నమ్మకమే నీ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. ఎవరైనా నిన్ను వెక్కిరించినా పట్టించుకోకు. నువ్వు నిన్ను నమ్ముకో, నిరూపించుకో. కష్టం ఉన్నప్పుడు నిజమైన విజయాన్ని ఆస్వాదించగలం. నువ్వు కూడా నీ జీవితాన్ని మట్టి ముద్దగా కాకుండా అందమైన కుండలాగా మలుచుకోవడానికి సిద్ధమా? అయితే కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.